ఒకసారి మామయ్య అనమ్మా. వెళ్ళి ఆడుకోమ్మా. కొడతావేంటి? అమ్మా, ఆరోగ్యవతి బాగుంది కదమ్మా. అరే మాట్లాడినా కూడా కొడతావేంటి అంటానమ్మా. దేనికి ఎక్కువ టెన్షన్ పడకూడదమ్మా. ఈ టైంలో అస్సలు పడకూడదు. నీకు నీ అన్నయ్య ఉన్నాడమ్మా. ప్రాణం పోయినా ఈగ బాలనిస్తానా? రాఘవయ్య గారు, బాబు ఆడబిడ్డ పుడుతుందని తీసేస్తానన్నాడంట. సరే తీసేద్దాం. నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ మగబిడ్డ పుడతాడని రాసివ్వమనండి. అది నా చేతిలో ఎలా ఉంటుంది? మరెవరి చేతిలో ఉంది? ఆ దేవుడి చేతిలో. మరి ఆయన రాసిన రాత నువ్వు డిసైడ్ చేయడం ఏంటిరా? నువ్వు డిసైడ్ చేయడం ఏంటిరా? నువ్వు డిసైడ్ చేయడం ఏంటి? అమ్మ చెప్పేస్తాడేమో. నువ్వు డిసైడ్ చేయడం ఏంటిరా? ఎక్కడ స్వామి అప్పలేదు. రండి బాబు చెప్పేస్తాడు. ఊరి మీదకి వచ్చి మా జీవన మీద చేసుకుంటావా? పులి మీద దాడదావా? ఎంతమంది ఆడపిల్లలు కంటాడయ్యా, తీసేసుకుంటాడు. ఆడపిల్ల ఆడిష్టం అయితే ఏంటట? ఊరిని కాపాడుకోవడంలో తప్పు లేదు, అది ధర్మం. కానీ పుట్టని పసిగుడ్డును చంపుతానంటే దానికి సపోర్ట్ చేయడానికి వచ్చారు చూడు, అది తప్పు. అందుకే కొట్టాను. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ వీడితో చేయి కాపురం? ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. వినా స్త్రియా జననం నాస్తి, వినా స్త్రియా గమనం నాస్తి, వినా స్త్రియా జీవం నాస్తి, వినా స్త్రియా సృష్టిరేవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగను. ఐ విల్ షో దెమ్ ద హెల్.